హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య. ఈ వీడియో ఏంటంటే మాకు సండే అనమాట. సండే ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా యూనిట్ నుంచి అవుటింగ్ అనేది తీసుకెళ్తున్నారు. అది కూడా జూ పార్క్ అనమాట, చండీగఢ్లో. ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ వద్దన్నారు, నీకు బస్ పడదు కదా ఎందుకులే అది ఇది. బట్ నేను సర్లే వెళ్దాం టెంపుల్కైనా అలా చూసినట్టు ఉంటుందని ఇంకా మార్నింగే 9 o'clock అనమాట. ఇంకా రెడీగా ఒక్కళ్ళం రెడీ అయ్యి ఇంకా మార్నింగ్ 9కి అనమాట ఇంకా యూనిట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ నుంచి బస్ నుంచి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి జూ దగ్గర అనమాట, అందుకే నేను బస్సులో ప్రిఫర్ చేశాను. లేదంటే మా హస్బెండ్ స్కూటీ మీద వెళ్ళిపోద్దాంలే అన్నారు, కానీ వద్దులే బస్ మీదే బాగుంటుంది, సరదాగా ఉంటుంది పద అని తీసుకుని వెళ్ళాను అనమాట. ఇంకా మేము అన్నది ఇంకా క్వార్టర్స్ ఇంక మాకు దొరకలేదు. మేము ప్రజెంట్ అయితే అవుట్ లివింగ్లో ఉంటున్నమాట, అంటే యూనిట్ దగ్గరలో బయట ఉంటున్నమాట. ఇది కొద్ది సిటీ కాబట్టి క్వార్టర్ దొరకడానికి కొద్ది టైం పడుతుందని ఇంకా బయటే ఇంకా రూమ్ తీసుకొని ఉంటున్నాం అన్నమాట. దొరుకుతుంది 4-5 monthsలో మళ్ళీ క్వార్టర్ దొరికితే ఇంకా అప్పుడు క్వార్టర్కి మూవ్ అయిపోతాం అనమాట. ఇంక ఇక్కడికి ఎలా జూ పార్క్ వచ్చాక అలా అందరం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా టికెట్ తీసుకొని బ్యాగ్ చెకింగ్ అన్నీ అయ్యాక ఇంకా లోన్కి వెళ్ళామన్నమాట. జూ అంటే ఇంతకు ముందే కలకత్తాలో చూశాను అనమాట. నా ఫస్ట్ జూ ఎక్స్పీరియన్స్ అంటే మా పాప పుట్టాక కలకత్తాలో చూశాను. బట్ జూ కానీ నేను అంత ఎదిగి వెళ్ళలేదు, కానీ అలాగ ఇంకా తిరిగినట్టుగా ఉంటుంది కదని మ్యాక్సిమం వెళ్ళాను అనమాట. ఎండలో కూడా ఇక్కడ పంజాబ్లో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట. చూడండి మా పాప అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అంట. ఇక్కడ ఏమైందంటే మా పాప అది కొద్దిగా అది బూత్ బులై టైప్ అనమాట. అక్కడ ఎటు వెళ్ళినా మనం రాస్తా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ తను మిస్ అయిపోయింది అనమాట. మేము అన్నది ఇంకా ఇందులో నుంచి వెళ్ళిపోయాము, తను ఇంకా వెనక్కి ఉండిపోయింది అనమాట. ఇంకా తన కోసం మళ్ళీ నేను వెనక్కి వచ్చాను. నేను ఇంకా తనకి ఎదుగుతున్నాను అనమాట వీడియోలో. చూడండి మళ్ళీ బ్యాక్ వస్తానమాట తన కోసమని. మేము అది ఫ్రంట్కి వెళ్ళిపోయింది అనుకొని వెళ్ళిపోతున్నాం, కానీ నేను దానికే చూస్తున్నాను. పిల్లలతో మాత్రం ఎక్కడికి వెళ్ళినా చాలా ఇదనమాట. ఇంకా వీళ్ళు కూడా తెలుగు వాళ్ళు అన్నారు. మ్యాక్సిమం మా బాబుకి సతీష్ అనేవన్నమాట. తను మా హస్బెండే క్యారీ చేశారు ఆడికి. ఇంక ఇక్కడ చూడండి ఇది డైనోసార్ అనమాట, ఆర్టిఫిషియల్ అనమాట. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఎండలో కూడా కొంచెం వాడికి మాత్రం వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ అనమాట క్యారీ చేశారు. చాలా జూ అంటే మ్యాక్సిమం నడవడానికి ఓపుకుంటే వెళ్ళాలన్నమాట జూకి, లేకపోతే వెళ్ళలేము, నడవాలి మెయిన్. ఇంకా ఆడు చిన్నోడు కాబట్టి ఇంకా ఇద్దరు క్యారీ చేశారు కాబట్టి సరిపోయింది. ఇది చూడండి ఇంకా తిను వాళ్ళ పాప అనమాట. ఇంకా మా అదాయి ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ మ్యాక్సిమం ఈ ఆర్మీలో ఎప్పుడో ఒకసారి అనమాట ఇలా టూర్లు ప్లాన్ చేస్తారు. బస్ మీద వెళ్ళొచ్చు, మన ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, బట్ ఇలా అందరితో వెళ్తే అనమాట బాగుంటుంది కదా బస్సులోనని వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళాక సగం మంది ఇటు సగం మంది అటు అయిపోయారు అనమాట. ఇంకా మేము 3-4 ఫ్యామిలీలు మేము అలా కలిసి వచ్చాము. ఇంక ఇదంటే ఇంకా అక్కడ ఆ రోజు ఏంటి ప్లాన్ అంటే ఫస్ట్ భోజనాలు ఎవరు వాళ్ళు వండుకొని తెచ్చుకుందారు అన్నారు. బట్ లాస్ట్కి ఏం చేస్తారంటే యూనిట్లోనే ప్రిపేర్ చేస్తారనమాట. వెజ్ బిర్యానీ అనమాట. వెజ్ బిర్యానీ ఇంకా పెరుగు చట్నీ. ఇంకా వాటికి మనీ ఫ్యామిలీ కానీ ఇంత మనీ అని డిమాండ్ చేసి పెట్టేశారనమాట. ఇంకా మార్నింగ్ 9కి వెళ్ళామా, మేము ఈవినింగ్ 2:30 అయిపోయిందనమాట. ఇంకా అటు నుంచి వచ్చాక మనకి సండే కాబట్టి నాన్ వెజ్ లేకపోతే అస్సలు దిగదనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్కి చికెన్ తెమ్మన్నాను. చికెన్ తెచ్చుకొని ఇంకా బిర్యానీను చికెన్ చేశాను. యాక్చువల్లీ మధ్యాహ్నం చేశారు అది బిర్యానీ, బట్ అది బిర్యానీలా లేదనమాట, మనకి కిచిడీలాగా ఉంది. బట్ తప్పదు కదా అక్కడ తినేసి ఇంకా నైట్కి మాత్రం మంచిగా బిర్యానీ ప్రిపేర్ చేసుకొని తినేసాను అనమాట. ఇంకా ఆ రోజైతే వచ్చాక పడుకుని మ్యాక్సిమం జూ పార్క్ నుంచి వచ్చాక పడుకునిపోయామన్నమాట. 7 అయిపోయింది. నేను లేచేసరికి మా హస్బెండ్ తెచ్చి పెట్టేశారు. ఇంకా లేచి గబగబగా వంట చేసి తిన్నామన్నమాట. ఆ రోజు ఇంకా బాగా ఎంజాయ్ అయిపోయింది. ఇంకా యూనిట్ పౌజీలు ఏముంటాయి ఇలా అవుటింగ్, మ్యాక్సిమం బర్త్డే పార్టీలు ఇలాంటివి ఉంటాయి. ఇంకా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇవేమంటే ఇంక ఉండవన్నమాట. మనం మ్యాక్సిమం ఇక్కడికి వచ్చామంటే పౌజీలకి ఇలానే ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.